ఒరే టింకు, ఏమిట్రా వెక్కు? రే టింకు, నువ్వేనేమిట్రా? నేనేరా. ఎవరో అనుకొని భయపడ్డావా? భయం అనేది మా ఎంట వంట లేదురా. మరి ఎందుకురా చలి జ్వరం వచ్చిన వాడిలాగా అలా వణికిపోతున్నావు? నీకు తెలియదు కాబోలు, నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా ఎలా గొణుకుపోతానురా. ఇంతకీ ఆవేశం వచ్చిందా, ఆనందం వచ్చిందా? ఆనందం వేరా అబ్బిగా. అంత ఆనందం ఎందుకు వచ్చిందిరా సుబ్బిగా? ఎలాగైతేనే మన ఇద్దరం ఈ సురేంద్ర గారి ఇంట్లో అడుగు పెట్టేశాం కదా, అందుకని. ఓహో, అందుకనే. నేను అందుకనుకోలేదురా. నీ పెళ్ళాం నీ పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందేమో, అందుకని ఆనందపడుతున్నావు అనుకున్నాను రా. పెళ్ళాం పుట్టేంటికి వెళ్తే ఆనందంగా ఉంటుందా ఏమిట్రా? ఓహో, నీకింకా అవ్వలేదు కదా. అదేరా. ఏంటిదిరా? పెళ్ళి. పెళ్ళా? అయితే నీకు తెలిసేదిరా. మరి ఏడు చేద్దాం, అయినోళ్ళకి అవుతుంది, అవ్వపోతుంది. పని అవుతుంది చాలు. పోనీలేరా. నీలాగా నేను మెయిన్ గేట్ నుంచి వెళ్ళండిరా. మనదంతా దొడ్డిదారే. అవునా? దొడ్డిదారి గుండా వస్తే ఏమవుతుందిరా? చాటుమాడు సరసాలన్నీ దొడ్డిదారిలోనే కనబడతాయిరా. ఆహా, ఇంకేం కనిపిస్తాయిరా? ఒకసారి పానకాలరావు గారి ఇంట్లో పని ఉండి వెళ్ళానురా. అక్కడ 60 ఏళ్ళ పానకాలరావు 16 ఏళ్ళ పని పిల్లతో చాటుగా సరసాలు ఆడుతున్నాడు రా. నన్ను చూడగానే రే ఇంకు నన్ను చూడగానే 6 అడుగుల పిట్టగోడ దూకి ఒకటే పరుగు. ఓరి దుర్మార్గుడా, దొడ్డిగారి గుండా వస్తే ఎలాంటి దారుణాలు చూడొచ్చు అన్నమాట. ఒరే, అందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి రోయ్. ఇబ్బందులా? ఏమిట్రా అవి? ఆ మధ్య నేను సుబ్బాయమ్మ గారి ఇంట్లో కోసం అని వెళ్ళానురా. వెళ్ళానా? వెళ్ళావా? నాకేం తెలుసురా, నువ్వెక్కడికి వెళ్ళావో, ఏ గోడ తొక్కుతావు నాకేం తెలుసు. మరి అందుకే చెప్పేది చెప్పరా. అప్పుడు సుబ్బాయమ్మ పక్కింటి పాపారావుతో చిక్కిడి పందిరి కింద సరసాలు ఆడుతుందిరా. ఎంత పని చేస్తున్నావురా? అంతేరా, అంతే. నన్ను చూసి అప్పడాల కర్రతోనే నా వెంట పడిందిరా. అయితే అమ్మాజమ్మకి చెప్తానుండు, నీకు గోడలు దూకి అలవాటు ఎక్కువైపోతుంది, సందులో ఇంత తలుపు సందులు చూస్తాను అని. అంతేరా. మరే ఏదో అయిపోయింది కానీ మరి ఏమిట్రా లేచేస్తాను. ఏంటిదిరా లేచేస్తుంది? సరే ఆడుకుందా. వచ్చారు కదరా, వేసుకో. ఎవరో 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 ఇస్తారనుకుంటే
వదిలేశాడు పట్టుమని పదనేళ్ళురా నా సామి పట్టుకుంటే మూడే ముళ్ళు అయ్యో పాపం పాపాయమ్మ సింగు రంగ బంగారమ్మ అయ్యో పాపం పాపాయమ్మ టింగు రంగ బంగారమ్మ అటు చూస్తే రాజకీయాలులే ఓ రాణి అటు కథలు చెప్పమాకులే కొలకే 36లే చెవిలో కూరుగట పెట్టమాకులే పుట్టింటోళ్ళు తరివేశారు అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నాడు వదిలేశాడు రంగ బంగారమ్మ గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను నా పేరు వంకర అంకురావు. నా పేరు చంద్రవందర టింకురా. అయితే పిచ్చాసుపత్రి పోక ఇక్కడికెందుకు వచ్చారు? నిన్ను తీసుకెళ్ళడానికి మర్యాదగా మాతో రా. ఎక్కడికి? పిచ్చాసుపత్రికా? కాదు, మా బాస్ దగ్గరికి. వాడేవాడు మీకంటే పిచ్చివాడా? మా బాస్ పట్టుకొని వాడు వీడు అన్నావు తేడా వచ్చేస్తాయి. మా బాసు పిచ్చోడు కాదు, ఆయన పేరు రణధీర్. మర్యాదగా మాతో వస్తావా రావా? ఓహో, హరవీర భయంకరుడని హడవక రారాజులని పూజలు కొడుతున్న ఆ రణదీరిగిన మనుషులు అన్నమాట మీరు. అన్నమాట కాదు, ఉన్నమాటే. అదంతా కాదు, మర్యాదగా మాతో వస్తావా రావా? లేకపోతే బలవంతంగా తీసుకెళ్తాం. వస్తాను, తప్పకుండా వస్తాను. కొంచెం పని ఉంది, తర్వాత వస్తానని చెప్పండి. ఎప్పుడు? 10 ఏళ్ళు పోయిన తర్వాత? లేకపోతే 25 ఏళ్ళు పోయిన తర్వాత? వస్తానని చెప్పానుగా, ఇంక మీరు వెళ్ళండి. నిజంగా వస్తావా? మాట తప్పకూడదు, కారు మీద పోతే అవదు. ఒరే నసపెట్టకండి రా, వెళ్ళండి రా, నా తలనొప్పిగా. ఒరే టింకు, వస్తున్నాడు కదా, కారు మీద వస్తున్నాడు కదా, ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో. నీ పేరు తిరిగినట్టే తిరిగితే కారు కూడదా? ఒరే పోన్లేరా సురేంద్ర, నీ కోసం ఎదురు చూస్తాం. అర్జెంటుగా వచ్చేయాల, 50 ఏళ్ళ తర్వాత అయినా వచ్చేయాల. సరే వెళ్ళొస్తాం. ఓకే, వెళ్ళండి రా బాబు, వెళ్ళండి రా, చాలా ఇంకా. ఒరే వెళ్ళిపోతున్నట్రా, మన బాసు మనల్ని తెగ మెచ్చేసుకుంటాడు రా. అవునరా. ఒరే మనకి పండగ చేసేస్తాడ్రా. ఓకేరా? ఓకేరా. సురేంద్ర ఖచ్చితంగా రావాలా? ఓకే, బాయ్ బాయ్. ఓకే, ఉంటా అయితే, బాయ్. అబ్బా, మెంటల గదులు బుర్ర తీసి పారేశారా బాబు. హలో మిస్టర్ సురేంద్ర, ఎంతవరకు వచ్చింది నీ పరిశోధన? దాదాపుగా పూర్తయింది. లాస్ట్ టెస్ట్ చేసి దాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తాను. అనుకోవడం తేలికే, అప్పచెప్పడమే కష్టం. ఆ సంగతి నాకు తెలుసు. ఎన్ని కష్టాలను ఎదుర్కొని నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను, నా ఆదర్శాన్ని నిలబెట్టుకుంటాను. ఇది నీకు జీవన మారిన సమస్య. ఆ ఫార్ములాని ఎలాగైనా కొట్టేసి లక్షల కోట్లు సంపాదించాలని మాఫియా గ్యాంగ్ లీడర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. అవును, నాకు డబ్బు అని చూపించి నన్ను లొంగ తీసుకోవడానికి బేరాలు కూడా మొదలుపెట్టారు. అంతేకాదు, నీ ప్రాణాలు తీస్తామని బెదిరిస్తారు కూడా. అనుకున్నది జరగన్నాడు వాళ్ళు అన్నంత పని చేస్తారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితి ఎదురైతే నా ప్రాణానైనా పలంగిస్తాను, కానీ ఆ ఫార్ములాలు మాత్రం వాళ్ళకి దక్కనవును. ఆ ఫార్ములా నాతోనే అంతమైపోవాలి. వాళ్ళు నిన్నంత తేలిగ్గా చావనవరు సురేంద్ర. తెలివిని తెగింపుని ఆయుధంగా చేసుకొని నీ మీద దాడి చేస్తారు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? స్వార్థం పక్కవాడి నొక్కి పైకెక్కాలని కుటిల నీతి. పక్కవాడి నొక్కి
సరే. ఆ రణధీర్ పనేంద్ర ఆ దుర్మార్గులిద్దరూ చేస్తున్న నేరాల ఘోరాలు చూస్తుంటే మనం మనసులో ఉన్న ప్రపంచంలో ఉన్నామా లేక పిశాచాలు తిరిగే శ్మశానంలో ఉన్నామా నాకు అనుమానంగా ఉంది దిలీప్. జనారణ్యంలో ధనాసు పీడితులు పిశాచుల కంటే కిరాతకులు. వాళ్ళు న్యాయాన్ని డబ్బుతో కొంటారు, ధర్మాన్ని కరెన్సీ కట్టలతో తగలబెడతారు. నిజాయితీకి నిప్పు పెట్టి ఉపన్యాసాలు తెంచుతాడు. దీనంతటికీ కారణం ఏమిటో తెలుసా? స్వార్థం పక్కవాడిని నొక్కి పైకెక్కాలనే కుటిల నీతి. ఎదుటివాణ్ణి ఏమార్చి తాము మాత్రం సర్వసుఖాల్లో మునిగి తేలాలని పైచాచిక తత్వక ఆటల్లో మానవత్వానికి సమాధి కట్టి దానవత్వానికి దాసోహం అన్నారు. ఇన్ని దుర్మార్గాలు ఎంత విత్తలుగా జరిగిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఆడపిడతలకు అందరం ఎక్కిస్తామని, కార్మిక సోదరులకు కష్టాలు తీస్తామని, రైతు బిడ్డలకు భరోసాలు ఇస్తామని లయాబద్ధంగా డైలాగులు చెప్పే కుటిల రాజకీయ నాయకుల ఊపతప్పుడు ఉపన్యాసాలతో ప్రజల మోసం చేస్తున్నారే తప్ప వాడిపై మంచితనాన్ని ఉపయోగించట్లేదు. పైవాడు మంచితనాన్ని బలహీనంగా ఉంచుకొని బురద జల్లి నోటి దూర తీసుకుంటున్నారే తప్ప ఈ చెడిపోయిన సమాజాన్ని బాగు చేయని సదుద్దేశం ఒక్కడికైనా ఉందా? నవ్విపోదు కాక నాకేంటి సిగ్గాని పంది కుక్కలా బలిస్తుంటున్నారా తప్ప ఈ నైవంచుకుల నాయకులను తీర్చే ఒక్కడైనా ఉందా? ఆ రోజే ఈ ప్రపంచం బాగుపడుతుంది. అప్పటి వరకు ఇలాగే తగలబడుతుంది. మిస్టర్ సురేంద్ర, మీరు ఆవేశపడినందువల్ల అనార్థాలే తప్ప ఉపయోగం ఉండదు. ప్రభుత్వ అధినేతలైనా ప్రభుత్వ అధికారులైనా పరిపాలనా విధానానికి లోబడే పని చేయాలి కదా. ఎంతటి మాటలతో కోటలు కట్టే నాయకుడైనా ప్రాణం అంటే తీపి కదా. అందుకే మన గల్లీ నాయకులు ఢిల్లీ లెవెల్లో డైలాగులు చెబుతూ కర్ర విరక్కుండా పాము చావకుండా సమస్యను సాగదీస్తున్నారు. కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయక బలైపోతుంది సామాన్య ప్రజలుగా. సామాన్య మానవుల సమస్యలు పరిష్కరించడానికి మనం ఆ బంగారాన్ని కనుక్కున్నాం. అది మంచి మనసులకు మంచి చేస్తుందో లేక దొంగ నాయకులు కొంగ బంగారం అవుతుందో వస్తుంది. సురేంద్ర, వెల్డన్. ఎంతటి వారైనా కాంతదాసులేనని నువ్వు కూడా నిరూపించావు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నా పేరు రౌడీ రాజా. ఎందుకు వచ్చానో కాస్త ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. అంటే నువ్వు కూడా ఆ ఫామ్లో కోసం వచ్చావన్నమాట. అవును, కానీ నేను అందరిలా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళడానికి రాలేదు. నీకంటే గొప్ప వాళ్ళే దాన్ని పొందలేక చేతులు ముడుచుకున్నారు. నువ్వు వారికంటే గొప్పవాడివా? సురేంద్ర, వాళ్ళని కేవలం డబ్బు ఆశ చూపించుంటారు. సంపదనని బదిలించారు కూడా. నేను మాత్రం అలాంటి పిచ్చి పనులు చేయను. సెంటర్ పాయింట్ చూసి దెబ్బ కొట్టేస్తాను, ఆ ఫార్ములాని పట్టేస్తాను. నువ్వు సెంటర్లో కొట్టినా జాయింట్ మీద కొట్టినా మిగిలేది ప్రయాసం మాత్రమే, కానీ ఫార్ములా మాత్రం దక్కదు. నీ ఆత్మవిశ్వాసానికి నా అభినందనలు, కానీ అది ఎంతసేపు నిలబడుతుందో నేను చూస్తాను. ఈ రాజా ప్రయోగించబోయే అస్త్రం తిరిగిలేని బ్రహ్మాస్త్రం లాంటిది. నీ గొప్పతనం చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ ఎదుటి వాడి తెలివితేటలను కూడా తక్కువగా అంచనా వేయటం నీ అసమర్థత. సురేంద్ర, నీకంటే నీ ఆత్మవిశ్వాసానికి నా అభినందనలు, కానీ అది ఎంతసేపు నిలబడుతుందో నేను చూస్తాను. నీకంటే మొండి వాళ్ళు, నీకంటే తెలివైన వాళ్ళు ఈ రాజా ముందు తల వంచి ఓటమిని ఒప్పుకున్నారు. నా దారికి అడ్డు రాకుండా తప్పుకున్నారు. మగవాడు వస్త్ర సన్యాసం చేసిన, ఆడది అస్త్ర సన్యాసం చేసిన మిగిలేది అభ్యాసే తప్ప అనుకున్నది మాత్రం నెరవేరదు. అవమానం జరిగేది
ఆత్మక్షోభ మిగిలేది నీకు. ఎందుకంటే ఇందాక నీ దగ్గరికి వచ్చిన రేట అది నా మనిషి. కాస్త నటించవే పిచ్చముండా అని దాన్ని పంపిస్తే దాని పాత్రలో అది జీవించింది. ప్రవరాక్షుడు లాంటి నిన్ను ప్రణయంలోకి దించింది. అదన్నమాట నీ ఎత్తుగడ. అయినా దానివల్ల నాకు జరిగే నష్టమేమిటి? పిచ్చివాడా, నువ్వు రేటాతో గడిపిన శృంగార భంగిమలు మా జాని వీడియో క్యాసెట్లో రూపుల్లో చిత్రీకరించాడు. రేపొద్దున మీతో పాటు మీ ఇద్దరు అసలేల విలాసాలు పేపర్లో ఫ్రంట్ పేజీలో పడుతుంది. దుర్మార్గడా, ఎంత నీచాన్ని దిగజారుతావా? తప్పదు సురేంద్ర. నీలాంటి మొండివాడిని లొంగదీయాలంటే ఇలాంటి థ్రిల్లింగ్ ఏమైనా క్రియేట్ చేయాలి. పాపం నీ బ్రతుకు నలుగురిలో నవ్వుల పాలవుతుంది. ఇన్నాళ్ళు మచ్చలేని చంద్రులో వెలిగిపోతున్న నువ్వు ఆరనే అవమానంతో నలిగిపోతావు. నో నో, అలా చేయడానికి వీల్లేదు. నా అభిలాష్ కూడా అదే సురేంద్ర. కానీ దానికి ఒకటే మార్గం. నువ్వు కనిపెట్టిన ఆ ఫార్ములా నాకు అందించు. ఆ వీడియో క్యాష్ తెప్పించి నీ చేతికిస్తాను. అది మిగిలి ఉంటే కదా నువ్వు ఇవ్వడానికి. విక్కీ, ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? తిక్క నాకు కాదు రాజా, జరిగిందేమిటో తెలిస్తే నీకు తిక్క పుట్టి నీళ్లు తాగుతావు. ఆ? ఈ రౌడీ రాజాతో పరిహాసాలు ఆడుకో, ప్రాణాలు ఎగిరిపోతాయి. ఈ విక్కిదాతో కయ్యాను దెక్కు, కాటికి వెళ్ళిపోతావు. ఆఫ్టర్ ఆల్ ఒక చోటకాన్ని దెబ్బతీసినంత మాత్రాన నువ్వేదో ఇండియా లెవెల్లో మొనగడ అయిపోయినట్టు ఫీల్ అయిపోకు. నిన్ను దెబ్బతీసి నీ అహంకారాన్ని మరిచేసి ఈ రాజా ఉన్నాడని మర్చిపోకు. ఒంటి చేత్తో 100 మంది జగజ్జడ్డులను మట్టి కరిపించిన సింహం రా ఈ విక్కి. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఈ విక్కిని ఏమీ చేయలేరు. విక్కీ, నువ్వెవరో తెలియకపోయినా నా అభిమానాన్ని కాపాడు, నా ఆత్మగౌరవాన్ని రక్షించావు. దానివల్ల నేను చాలా ఉపయోగం పొందుతున్నాను. విక్కీ, ఇళ్ళకే పండగ కాదురా, నీకు ముందుంది ముసళ్ళ పండగ. నాకు ప్రతిరోజు పండగరా పిచ్చివాడా. నీలాంటి 100 మంది రౌడీలు వచ్చినా నా జాతకాన్ని ఏం మార్చలేరు, నా అదృష్టాన్ని ఇంకా ఏమీ మార్చలేరు. ఆఫ్టర్ ఆల్ ఒక చోటగాని దెబ్బతీసినంత మాత్రాన నువ్వు ఇండియా లెవెల్లో మొనగడవైపోయినట్లు ఫీల్ అయిపోకు. నిన్ను దెబ్బతీసి నీ అహంకారాన్ని మరిచేసి ఈ రాజా ఉన్నాడని మర్చిపోకు. అది నీ గత చరిత్ర వైభవం రాజా. నీ చరిత్ర చెదల పుట్టింది. ఈ విక్కి దాదా చీకటి ప్రపంచంలో కాలు పెట్టిన తర్వాత నీ చరిత్ర ఎప్పుడో గంగలో కలిసిపోయింది. అంతర్జాతీయ నేరస్తులే నా పేరు వింటే నత్తరు కక్కుంటున్నారు. నన్ను అర్థం చేస్తాను అనే ప్రగల్భాలు పలికిన పరమ కిరాతకులను కూడా చరిత్రహీనులుగా మార్చిన చక్రవర్తిరా నేను. నాతో సవాల్ చేస్తే శవాలు లేచిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? చేతకాని చావట్ల ముందు నీ ప్రతాపం చెల్లి ఉండవచ్చు. సత్రంలో సన్యాసుల దగ్గర నీ వీరత్వం విజృంభించవచ్చు. కానీ చతుర్దశ మహాభవనాల్లో నన్ను అంతం చేయడం నీకు అసాధ్యం. పలుకుల్లో ప్రతీకారాన్ని, చూపుల్లో చురకత్తుల్ని, అడుగుల్లో పిడుగుల్ని, గుండెల్లో బడబాకి నింపుకున్న కొత్త సింహంతో కోరవారిని పెంచుకుంటున్నావు. ప్రాణాల మీద ఆశ ఉంటే నా దారి కట్టు రాకు. ఈ విక్కిదాల ముందు నిక్కులు చూపించావా మర్యాదగా ఉండదు. మైండెడ్. ఈ రౌడీ రాజుతో పరిహాసాలు ఆడకు, ప్రాణాలు ఎగిరిపోతాయి. ఈ విక్కిదాల ముందు నిక్కులపై టికెట్ చూపిస్తే తుప్పు రేపేస్తాను. మైండెడ్. పరావాడింట్లో ప్రగల్భాలు ఎందుకు? విజయ్ ఎవరితో యుద్ధ భూమిలోనే తెలుసుకుందాం. మిస్టర్ విక్కీ, ఈ నా చేసిన సహాయానికి ఈయనిచ్చే చిన్న పారితోషికం. ఏమిటి సురేంద్ర? సంతోషంగా ఇచ్చే 1,00,000 చెక్. కేవలం డబ్బు కోసమే ప్రాణాలు తెగించే కిరాయి కొండని కాదు నేను. నా ఆశయం సాధించడం కోసం కొండలైనా పిండి చేయగలిగే గండరగొండని నేను. అయితే నా నుండి కోరుకునేది నువ్వేమిటి? నేను అడిగింది నువ్వు ఇవ్వగలవా?
నేను ఇవ్వగలిగిందైతే తప్పకుండా ఇస్తాను. మాట తప్పవుగా? తప్పే మాటలు చెప్పే తప్పుడు మాటలకి నేను సమర్థంగా సమర్థించే అసమర్థుడు కాదు. నో నో, నా ఉద్దేశం అది కాదు. అయితే మరేంటో చెప్పు. అడిగి లేదనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అడగకుండానే అవునడానికి నేను అసమర్థుడిని కాదు. చెప్పనవసరం లేదు. ఆ ప్రత్యేకత నుంచి నువ్వు చెప్పనక్కర్లేదు. నీ దగ్గర ఉన్న ఫార్ములా నాకు కావాలి, ఇవ్వగలవా? నా ప్రాణాలు కావాలంటే హాయిగా ఇవ్వగలను, కానీ దాన్ని మాత్రం ఇవ్వలేను. ఆ ఫార్ములాను తీసుకొస్తానే ఒకరికి వాగ్దానం చేసి వచ్చాను. నీ వాగ్దానం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నా నుండి దాన్ని పొందలేవు. పోనీ దాని ఖరీదు ఎంతో చెప్పు, కళ్ళు మూసుకొని కొంటాను. మిస్టర్ విక్కీ, దాని ఖరీదు కట్టే సాయి పుట్టలేదు, ఎందుకంటే దాన్ని అమ్మే ఉద్దేశం కూడా నాకు లేదు కాబట్టి. ఇక లాభం లేదు సురేంద్ర. దాన్ని తీసుకొస్తానని ఒకరికి వాగ్దానం చేసి వచ్చాను. ఇక లాభ నష్టాలను బేరుజు వేయను. ఈ క్షణమే నిన్ను అంతం చేసి దాన్ని నా సొంతం చేసుకుంటాను. అప్పుడు నువ్వేం చేయగలవు? ఇలాంటి పరిస్థితులు ఏదో ఒకనాడు నాకు వస్తాయని ముందుగా తెలుసు. అందుకే ఆ ఫార్ములాను ఎవరికి తెలియని ప్లేస్లో పెట్టాను. ఒకవేళ తెలిసిన దాన్ని కోడివాడు కూడా నాకు తప్ప ఎవరికి తెలియదు. అది నాతోనే అంతమైపోతుంది. సభాష్ సురేంద్ర, నీలాంటి గొప్పవాడిని కన్నందుకు ఈ పుణ్యభూమి ధన్యమైంది. నీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్తే బాస్. ఏ రాజాని వెళ్ళిన పని ఏమైంది? పని పూర్తయింది బాస్, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఏంట్రా తలతక్క మాట్లాడుతున్నావు? ఎక్కినికి ఇంకా దిగలేదా? వీడియో క్యాసెట్ కరెక్ట్గానే తీశాను బాస్, కానీ దాని మధ్యలో విక్కీ దాదాగాడు ఎగరేసుకుపోయాడు. ఎవరా విక్కీ దాదా? ఒక్క పాటుతో వాడిని పరలోకానికి పంపించలేకపోయావా? పంపించాలని ప్రయత్నించాను బాస్, కానీ మెరుపు వేగంతో కదిలే కర్కోటక దాటికి నేను తట్టుకోలేకపోయాను. వాడు ఒక కాలసర్పం లాంటి వాడి బాస్. అలాంటి కాలసర్పాలని కాలం తీరే వరకు ఉంచకూడదు జాని, కాలరాసి పారేయాలి. ఆ సురేంద్ర విక్కీ దగ్గరికి వెళ్ళాడు బాస్. నేను వీడియో క్యాసెట్ మీ దగ్గరికి తీసుకువస్తూ ఉండగా మధ్యలో విక్కీ దాదాగాడు నన్ను చిత్తి చేసి దాన్ని అపహరించాడు. జాని, శత్రువుల చేతిలో చావు దెబ్బతిని పిరికి పందుల పారిపోయి వచ్చిన వాడు ఈ మాఫియా ప్రపంచంలో బతకలేడురా. నా సిద్ధాంతం ప్రకారం నిన్ను కుక్కన కాల్చినట్టు కాల్చి పారేయాలి, కానీ నిన్ను చంపను. ఎందుకో తెలుసా? ఎన్నాళ్ళు కూడా నా దగ్గర విశ్వాసంగా పనిచేస్తున్నావు. అందుకు నీకు ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నా మీద మీరించిన గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను బాస్. వాడిని 24 గంటల్లాగా అతి భయంకరంగా చంపుతాను. వెరీ గుడ్ జానీ, వెరీ గుడ్. దెబ్బతిన్న బొబ్బులకి పౌరుషమే కావాలి. ఆ విక్కీ దాదాగాని చంపి వాడి రక్తాన్ని విస్కీలను కలుపుకొని తాగు. నీ ప్రతీకారాన్ని చల్లార్చుకో. అదే నాకు అర్థం కాలేదు బాస్. వాడు ఆ పనిందర మనిషి అయి ఉంటాడు. అయితే ఆ ముసలి మోచేత కింద ఇంతటి మనగాళ్ళు కూడా ఉన్నారా? ఇంతకు ముందు అప్పుడు లేరు బాస్. బహుశా వాడు కొత్తగా చేరి ఉంటాడు. అయితే మనం మరింత జాగ్రత్తగా మేపగేయాలి. వాడిని నామరూపాలు లేకుండా నాశనం చేయాలి. లేదంటే ఆ పనందర గాడికి పట్టపగ్గాలు ఉండవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు బాస్. వాడి మందుల కంపెనీలో ఒక టైం బాంబ్ పెడదాం. టైం బాంబ్ పెట్టి దాన్ని నేలమట్టం చేద్దాం.
ఆ దెబ్బతో పనేంద్ర గాడు పునాదులు కదిలిపోతాయి. దాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో పనేంద్ర ఉంటాడు. సురేంద్ర నా కట్టుకునే ప్రయత్నంలో మనం ఉందాం. ఆల్రైట్, వాడితో ధర్మయుద్ధం చేసే టైం దాటిపోయింది. ఇక పాప పుణ్యాల ప్రసక్తి లేదు, న్యాయాన్యాల విసక్తి లేదు. పగ తీర్చుకోవడమే ప్రథమ కర్తవ్యం. ఆ మందుల కంపెనీ కూలిపోతే ఆ పనేంద్ర గాడు కూరలు తీసిన పాములా మిగిలిపోతాడు. అవును, ఆ కంపెనీలను అడ్డం పెట్టుకొని పెద్ద మనసులో చలామణి అవుతూ అడ్డమైన స్మగ్లింగ్ పనులు అతి సున్యాసంగా చేసుకుంటున్నాడు. ఈ దెబ్బతో రణవీరుతో విరోధం అంటే వినోదం కాదని తెలిసిపోతుంది. ఈ రోజు ఆ మహత్కారానికి ముహూర్తం పెడతాను బాస్. సరిగ్గా రేపు ఇదే సమయానికి వాడి మందుల కంపెనీ నేలమట్టం అవుతుంది. తెల్లవారేసరికి రాళ్ళగొట్టలా మారిపోతుంది. ఓకే మిస్టర్ జానీ, ఆ మహాప్రలయానికి మనమే మ్యాప్ గీసామన్న సంగతి నరమానవుడికి కూడా తెలియకూడదు. మీరు ప్లాన్ వేస్తే గాలికి, నీటికి, నిప్పుకి, నీరుకి తప్ప మానవ మాత్రం ఎవ్వరికీ తెలియదు. మనం ప్లాన్ వేస్తే ఆ పరమాత్ముడు కూడా పట్టుకోలేడు. ఎవరికి అనుమానం రాకుండా వాడి మందుల కంపెనీలో టైం బాంబ్ పెడదాం. తెల్లవారేసరికి వాడి మందుల కంపెనీ రాళ్ళగొట్టలా మారిపోతుంది. ఇక నేను వెళ్ళి వస్తాను బాస్. డామేట్, సురేంద్ర గారిని లొంగ తీసుకునే అవకాశం దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది. తెలివైన వాడు ఇప్పుడు చేజారిపోయిన దాని గురించి విచారించడు. దిలీప్, నువ్వు చెప్పే ఐడియా ఆదిలోనే బెడ్స్ కొట్టింది. పగడబందీగా వేసిన ప్లాను అట్రఫ్లాప్ అయింది. అట్రప్లాప్ అయిందని అదేరపడకు మిత్రమా, అది సూపర్ హిట్ అయ్యే సూత్రం నేను చెప్తాను. చెప్పడం కాదు, చేసి తీరాలి. ఐడియా చెప్పిన వాడే చేస్తే అపజయం అంటూ ఉండదు. సారీ మిస్టర్ రణధీర్, నేను సూత్రధారనే కానీ పాత్రధాని కాదు. ఆ మాత్రం దమ్మే ఉంటే ఐడియాలు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం దేనికి? ఒకేసారి ఏని కుంభస్థలాన్ని కొట్టి ఈ మాఫియా ప్రపంచంలో మగటం లేని మహారాజులా అడిగిపెట్టేవాడిని. ఇప్పుడు మాత్రం ఏమైంది? మాఫియా లీడర్లకు మాటలు చెప్పి ఆడిస్తున్నావు. నీ చేతికి చెమట పట్టకుండా లక్షలు సంపాదించుకుంటున్నావు. ఆ మాత్రం చిలక్కొట్టడు లేకపోతే బతకడం కష్టం ఉంది కదా. ఎందుకు ఏం చేయదలుచుకున్నావు? చేసే పనికి నియమకము జరిగింది, నిర్ణయము జరిగింది. అదేంటో నీకు చెప్తే నాకే ప్రమాదం. చూడు మిస్టర్ మై డియర్ రణధీర్, డాక్టర్ దగ్గర జబ్బు దాచిపెట్టిన, లాయర్ దగ్గర నిజం కప్పిపుచ్చిన, ఈ దిలీప్ దగ్గర రహస్యం చెప్పకపోయినా అది నీకే నష్టం జరుగుతుంది తప్ప లాభం ఉండదు. నువ్వు చెప్పిన ప్లాన్ ఎలాగో నా ప్రత్యర్థులకు తెలిసిపోయింది. అది ఎలా తెలిసిందో అర్థం కాలేదు. విక్కీ దాదా అనే ఉక్కి పుడుగు రంగంలోనికి దిగాడు. వాడి దెబ్బకు మా జానీగాడు వెనక్కి తిరిగి వచ్చాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది విక్కీ దాదా అనే జిత్తులు మారిన అక్కను ముప్పు దెబ్బలు పెట్టి 3 చెరువులు తాగించాలన్నమాట. అవును, వాడిని లేపేస్తే కానీ నాకు మనస్తాంత లేదు. వాడిని ఎప్పుడప్పుడు అంతం చేద్దామని నా అంతరంగం ఆరాటపడుతుంది. కూల్ డౌన్ మిస్టర్ రణధీర్. వీధుల్లో పోరాటానికి కావాల్సింది అర్థం లేని ఆరాటం కాదు, యర్థమైన ఆలోచనతో అడుగు వేస్తే అది నీకే అనర్థం. అనర్థాలుగా ఆయుపడ్డం లాంటి వాడిని. నాకు పెరుగు మంది 100 రూపాయలకు నేను మ్యాప్ గీసిన తర్వాత జరగకపోవడం అనేది లేదు. శత్రువుల బలాన్ని అంచనా వేయకుండా దాడి చేస్తే మనకే ప్రమాదం. వాడు ఆదమర్చున్నప్పుడు దెబ్బ కొట్టాలి, అవకాశం దొరికినప్పుడే అంతం చేయాలి. అవకాశం కోసం చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది. మన అసమర్థత వాడికి తెలిసిపోతుంది.
అప్పుడు మనం వాడిని దెబ్బకోవడం కాదు, వాడి దెబ్బకు మనం అబ్బా అనాల్సి వస్తుంది. కథ అంత దూరం వస్తే క్లైమాక్స్ మార్చడానికి నేనున్నాను కదా. సరసకురా దొరా మనోహరా, సరసకురా దొరా మనోహరా, చిటికలు వేయగనే నే చటుకున వాలితిరా, పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా, మోతగ మోజులు తీర్చుకోను తరుణం ఇదేరా, సరసకురా దొరా మనోహరా. సరసుడని అహో మనోరమ, సరసుడని అహో మనోరమ, ఎగవడు ముంగురతో తెగని కనిగలాడితివే, తకదిమి చిందులతో యమతి కమకలేదివే, తీయని తీరి తీర్చివేయగలనే నా పట్టి చకోరి అందం, నీ పుట్టి నరాల సొంతం, అయిన బుడే హాయిరా, శభాష్. మూవంటే సుఖాలు మొత్తం, నీ ముందు ఇవాళ సిద్ధం, నిలువున కమ్మేయరా. ఆవుడినే నా గదిలో కొలువు చేయుచనా, నీ కులుకి బాటిలు కలిపి గుటకేయరా, వరదల తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా, అతి సుకుమారి నీరా, నీ దూకుడు తాళలురా, కాదని అవునని నన్ను ఆపతరమా, సరసకురా అలాగే. దొరా మనోహరా. సరసుడని అహో మనోరమ.
పసిమిసమిసలేలగరా పెదవుల మధువులపై నీ పదును చూపగరా నిండుగా పండుగ చేసుకోర గురుడా మజాగా సరసకురా దొరా మనోహరా సరసుడనే ఆహో మనోరమ చిటికలు వేయగనే నీ చటుకున వాణి తీరా ఎగబడు నిగనిగలాగిరే మోతగ మోజులు తీర్చుకోను తరుణం ఎదేరా ఓపిక లేదా ఇంక రేపే హాయ్ లత ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? చాలాసేపు అవుతుంది. అవును, ఇంతవరకు డిస్కషన్ అవుతుంది. ఆ పిచ్చి వాళ్ళు ఎవరు? ఉన్నారులే ఒక ఇద్దరు పిచ్చివాళ్ళు. బాగుంది, కాలక్షేపం కోసం ఆ పిచ్చి వాళ్ళతో ఆడుకుంటావా? చచ్చా అలా ఏం లేదు. అది అది అనాథగా జరుగుతున్న అరచకత్వం. బైదిబై, నీ ప్రేమ కోసం ఎవరైనా అలా కొట్టి చచ్చారా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం ఎందుకు అట్టుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం ప్రాణమిత్రులు కూడా కొట్టుకుంటారు తెలుసా? అవును, చేసే వాళ్ళకి తెలియగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమ పోరాటంలో ఓడిపోయిన వాడు బ్రతుకు ఎన్ని అవమానాలు పాలవుతుందో నీకు తెలుసా? బైదిబై, నీ ప్రేమ కోసం అలా ఎవరైనా కొట్టుకు చచ్చారా? రాజా, ఏమిటి ఈరోజు మరీ ఆందోళనగా మాట్లాడుతున్నావు? కాదు, ప్రాణం పోయడానికి అమృతం కురిపించే అమరలోక సుమలతలా కనిపిస్తున్నావు, ప్రేమలతలా అనిపిస్తున్నావు. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నీలకరి ఆనందం చివురుటాకుల చలికి ఉణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో హాయ్ 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 హాయ్
మనస్తత్వాన్ని పుట్టించే శృంగార దేవతకు స్వాగతం. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? దెబ్బతింది బొబ్బులని రసకేయ చక్రవర్తి రణధీర్ని. నా సంటి వాసన నీ వంటి వాసన కలిస్తే తరించిపోవాలని తప్పించిపోతున్నాం మదన మనోహరుణ్ణి. దెబ్బతింది బొబ్బులని రసకేయ చక్రవర్తి రణధీర్ని. నా సంటి వాసన నీ వంటి వాసన కలిస్తే తరించిపోవాలని తప్పించిపోతున్నా మదన మనోహరి. ఛీ నీచుడా! నువ్వు మగవాడివైతే ఆడదాని మనసు గెలుచుకోవాలి కానీ ఇలా రాక్షసులా ప్రవర్తించకూడదు. పాలు ఫ్రీగా దొరుకుతుంటే ఆవును కొండ మీదకి అందాల బొమ్మ. నిన్ను కసిగారు చూసి వదిలేస్తే ఏ తలక వాసిన వాళ్ళు నీకు తాళి కట్టడు. అప్పుడు జాలిపడి నిన్ను సెకండ్ సడపుగా ఉంచుకుంటాను. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండె నడప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముండి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో. నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి ఛిద్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారుమోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో పంచముండి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచమున్ని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో.
ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఏనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? ఏమిటా ఆవేశం? ఏమైంది? నువ్వు చేసిన సాహసానికి సన్మానం చేయాలి. సన్మానం దేవుడే ఎరిగిన, అన్యాయం చేయకపోతే చాలు. ఇవి ఆవేశంలో వచ్చే మాటలు విక్కీ. ఏమైంది లత? ఏమైంది చెప్పు. ఏం చేసుకోవాలో ఏం చేయాలో అర్థం కావటం లేదు. నీకు నేనున్నాను లత, నీకేమైందో చెప్పు. నిన్నెవడేమైనా సరే అడ్డంగా నరికేస్తా. మనసుతో పాటు మమకారం కూడా లేకుండా పోయింది. మనసు మమత ఆ రాజాగాడికి ఎప్పుడూ అర్పించావుగా. ప్లీజ్ విక్కీ, నా ముందు వాడి పేరు ఎత్త మాకు. ఎగతాలు కాదు లత, నీ మనస్తత్వాన్ని వినవైట్ చేస్తున్నాను. అలాంటి మోసగాడిని ప్రేమించినందువలన సిగ్గుపడాల్సి వస్తుంది. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా ఎవడెలాంటి వాడు. ఇప్పటికైనా బాగా ఉండు. దాన్ని రెక్కలు పట్టుకొని బయటికి విరిచేలా విక్కీ మనసులో స్థానం నాకే దక్కాలి. అబ్బో, నీకంటే పొగరబోతు అంత తేలిగ్గా దక్కనిస్తుందా? ఐ లవ్ యూ డార్లింగ్. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. రాజు గారి ఏనుగు మీద రై రప్పర్ అని ఊరేగిస్తానే ఇలా. రాణి గారి పానుగు మీద తాయి ఎమ్మతాయి అని వచ్చో పెడతానే పిల్ల.
నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే రోజు రోజు తోటకు వెళ్ళి పాడేద్దామే పిల్ల ఏదో రోజు పెట్టుకు వెళ్ళి పీ పీ డుండుం పీ 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 డుండుం డుమ్ అని పిల్లాడేద్దామే పిల్ల చెబితే సెట్ అయిపోతా వస్తే కడితే జట్ అయిపోతా ఆకులోన వక్కైపోతా అంటే నాలి వద్దు తెచ్చేస్తా ఉమ్మని మామ్మని డబ్బులు పగిలించేస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే రబ్బరు గాజుల నగరంలా అడుగుల తగరంలా పంజరాల పబురంలా నిశ్చిత చిక్కని వేళ చూపులో జమనం మగు పీల్చుకోరా తమలలో అవననం వసంత చలాచిపోరా నరములోని ఏకతార నీకై వేచనురా Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can tease me, ఏదేదో చేసేరా
చూసి ఆహా అనుకుంటా. Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can tease me, ఏదేదో చేసేరా. Baby, చేయరా. Touch me, you can touch me, ఎక్కడెక్కడో చేయరా. ఏదేదో చేసేరా. కౌగిలిపై బాగా, నన్ను పిట్ట పిట్ట పెట్టేరా. నన్ను ఊపిరి తీసేరా, నన్ను ఊపిరి పోసేరా. అలజడిలో నలిపేరా, అలజడిలే అణిచేరా. నేను నువ్వు కోరుకోని నిధిలా దొరికారా. Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can tease me, ఏదేదో చేసేరా. అందాల పప్పులోని గాలుగా నీ సుఖంతా నేను చూస్తుంటా. నువ్వు పొమ్మన్నా నేను పడి ఉంటా. నీ సుఖంతా నేను చూస్తుంటా. నువ్వు పొమ్మన్నా నేను పడి ఉంటా. అబ్బా అయ్యో మొట్టగాది పెట్టుకొని గిన్నె మీద కూర్చొని గిత్త పైన చెయ్యేసి తోలుతుంటా. మొట్టగోడి పెట్టుకొని గిత్త మీద చెయ్యేసి తోలుతుంటా. రంభరాగున్నావో బొమ్మల గిరిజంబరాలు. DJ Chandra, Alichalla Bangaru Palam. అది ఇప్పుడు మొదలవుద్ది చూడు. E song mixed by DJ Chandra. నువ్వు కొట్రా. E song mixed by DJ Chandra from Alichalla Bangaru Palam. Come on. ఓయ్ వస్తావా? అక్కడ ఇక్కడ అంటున్నావు, ఇంటికి ఏం చేస్తావు ఏంటి? E song mixed by DJ Chandra from Alichalla Bangaru Palam. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వాసి పడతాడు సార్. వేసుకో వేసుకో. E song mixed by DJ Chandra from Nellore. E song mixed by DJ Chandra. Let's go. DJ Chandra from Ibipalam. DJ Chandra
पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय